కానీ మధు గారు ఈ యూనిటీ అనేది లేదు కదా హిందువుల్లో ఆ టైంలో చూసినట్టయితే ఆ గొళ్ళ మీద హిందువుల్లో దాడి. యూనిటీకి లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎన్జీ గారు. ఉమ్, ఎందుకంటే మన ధర్మంలో ఎక్స్ప్లెనేషన్ మెథడాలజీ ఉమ్, తప్పుగా ప్రమోషన్ చేశారు. ఓకే. చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. ఉమ్, ఆ, అంటే దాన్ని ప్రజెంటేషన్ తప్పుగా చేయటం జరిగింది. ఓకే. ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేసుగానుంటే మన గురువులు, మన పూజ్యనీయులు, మేధావులు అందరూ కూడా ఇక్కడ ఏంటంటే తలలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులు అంటే అది బ్రాహ్మణ కులం కాదండి. తల అనేది గుర్తుపెట్టుకోండి. ఉమ్, జ్ఞానానికి జ్ఞానేంద్రియాలన్నీ కళ్ళు కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, చెవులు కానీ, ఈ జ్ఞానం ఉన్నోడల్లా బ్రాహ్మణుడే. ఓకే. అది దాని అర్థం. ఓకే. అది బ్రాహ్మణ ఏడ బ్రాహ్మణుల పుట్ల కొంతమంది యూట్యూబ్లు ఇనుంటావు. ఉమ్, ఇది జ్ఞానం పార్ట్. ఈ శరీరం అంతా కదలాలంటే కూడా ఇది నడిపిస్తుంది. రైట్. దీంట్లో ఉన్న విజ్ఞానవంతులందరినీ బ్రాహ్మణులు అంటారు. ఇది పాయింట్. బ్రాహ్మణత్వం అంటే ఏదో వేసుకొని బొట్టు పెట్టుకుంటే బ్రాహ్మణులు కాదు. విజ్ఞాన పౌరులందరూ బ్రాహ్మణులు. ఇది నేను నమ్మిన సనాతన ఓకే. ధర్మంలో మా గురువులు మాకు చెప్పింది. ఓకే. ఓకే. ఇక్కడ క్షత్రియులు అంటారు. భుజాల్లో పుట్టిన వాళ్ళు క్షత్రియులు కాదండి. భుజ బలం ఉన్నోడు క్షత్రియుడు అని అర్థం. అంటే బలం ఉండాలి. యుద్ధం చేయాలన్నా, పొలం పని చేయాలన్నా, ఏదన్నా బలమైన ఎత్తాలంటే ఇది బలం అంటే బలానికి గుర్తు అన్నమాట. బలంగా ఉండాలంటే Right. రాజ్యాన్ని కాపాడాలంటే బాహుబలి అయి ఉండాలి. రైట్. రైట్. అందువల్ల ఇది అంటే రాజ్య పాలకుడు అందరూ క్షత్రియులు. క్షత్రియులు అంటే మన రఘురామకృష్ణరాజు ఒక్కడే గారు క్షత్రియులు. ఇప్పుడు రెడ్డి రాజు ఉన్నాడు క్షత్రియులే, కాకతీయ రాజులు ఉన్నారు క్షత్రియులే. క్షత్రియుడు అంటే మీరు సింపుల్గా చెప్తాను గుర్తుంది. క్షేత్రము అంటే సమ్ ఏరియా. క్షేత్రమితి మీరు జామెట్రీలో చదువుకున్నట్టు సమ్ ప్రాంతానికి పాలకుడుగా ఉండేవాడు కింగ్, వాడు క్షత్రియుడు. పరిరక్షకుడు, రైట్. రక్షకుడు. ఆ ప్రాంతాన్ని ఒక క్షేత్రం సమ్ ఏరియాకి ప్రాంతం. ఇప్పుడు Right. ఛత్రపతి శివాజీ మరాఠా మహారాజు ఉన్నాడు, శివాజీ మహారాజు ఉన్నారు, ఆయన కూడా ఒక క్షత్రియుడే. క్షేత్రాన్ని పరిరక్షించేటటువంటి వాడు. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భూముల్ని, పంటల్ని, వ్యవసాయాన్ని, సమస్త జనులను కాపాడేటటువంటి వాడు క్షత్రియుడు. క్షత్రియుడు అంటే రాజులు కాదు. ఓకే. క్షత్రియుడు అంటే పాలకుడు అని అర్థం. అది అయిపోయిందా? రైట్. తర్వాత మీకు ఇక్కడ గర్భకోశం అని చెప్తారు. ఉదరము. ఉదరం అంటే దీన్ని ఏం చెప్తారు మనోళ్ళు? పొట్టలో పుట్టినోళ్ళు ఆర్య వయసులు అంటారు. తప్పండి. చాలా తప్పుడు డెఫినేషన్ తీసుకుపోయారు. ఎందుకంటే మనం తిన్న ఆహారం అంతా పొట్టలోకి పోయి ఏ చెడ్డ తిన్నా అదంతా ఇంత కణాలకు అందిస్తుందిగా. అన్ని కణాలకి, మెదడుకి, రక్త కణాల్లో ఏ పార్టుకు ఆ పార్టు పోద్ది కదా. ఆర్యవైశ్యుడు అంటే ఎక్కడెక్కడ వస్తువులన్నీ సమీకరించి అందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు పోయిన అడిగినిస్తాడుగా. ప్రపంచంలో ఉన్నటువంటి నాగరిక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ ఒక దిక్కడకి చేర్చి వాటిని అవసర నిమిత్తం అందరు ప్రజలందరికీ ఇచ్చేటటువంటి వాడు. అక్కడ ఏమన్నా నీకు ఈకుండా ఉంటారండి? ఏ అంగడికి పోయిన వస్తువు అడిగితే డబ్బులు ఇస్తారా? ఇరా. అవును. వాడిని పేరు పెట్టుకున్నాం. ఆ వ్యాపారం చేసేవాడిని ఆర్యవైశ్యుడు అని పేరు పెట్టుకున్నది. కులం కాదండి అది. రైట్. ఎవడు చెప్పాడండి? వీళ్ళు శాస్త్రాన్ని నాశనం చేశారండి. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్లో కొంతమంది దుర్మార్గులు చేరి ఇప్పుడు కాళ్ళ కింద ఉండండి వీళ్ళని శూద్రులు అన్నారు. అంటే రెడ్డి, కమ్మ, ఎలమ, కాపు వీళ్ళందరిని శూద్రులు అన్నారు. ఇటన్ని ఈ మొత్తాన్ని మోసేవాడు ఎవడండి? ఈడే శూద్రుడు. కాళ్ళే మోస్తా. అంటే ఇటన్నీ మొయ్యాలంటే ఏం చేయాలా? వ్యవసాయం చేసేవాడు ఎవరండి? ప్రతి వ్యవసాయం చేసేవాడల్లా శూద్రుడు కదా. వ్యవసాయం అనేది పంట పండియకపోతే, బాహుబలంతో పొలం పండియకపోతే ఉత్పత్తులన్నీ ఆయన నుంచి వస్తాయండి. ఇన్నన్నిటి మోసేవాడు ఎవరు? వీళ్ళందరినీ మోసేటోడు వీడు మగోడీడు. ఈ పాదాలే కదండి మోసేది. ఈ పాదాలని మోసేది ఏంటి? భూమి. మన కన్న తల్లి కాడిగా భూదేవి గొప్పదంటాం మేము. ఇది చాతుర్వర్ణ వ్యవస్థ అంటే. వీళ్ళందరినీ మోసేవాళ్ళంతా పనులు చేసేవాళ్ళు అండి. ఈ విజ్ఞానవంతుడు విజ్ఞానం చెప్పాలని వాడికి ఆహారం కావాలంటే వీళ్ళు పని చేయాలా. ఈ కాళ్ళ మీద ఆధారపడిపోయి వీడు పని చేస్తేనే అయ్యేది ఎవరు. సాలులు బట్టనేసినా మీకు ఒక వ్యాపారం, బిజినెస్ కూడా ఉంటుంది అంజి గారు. మీకు గుడి అనేది చూసుకోండి. గుడి అనేది మన జీవన ఆధారం. ఎందుకు చెప్తానంటే, ఒక వడ్డీవాడు ఒక శిల్పాన్ని చెక్కుతాడు, రాతిలో దేవుణ్ణి చూస్తాడు, అతనికి ఉపాధి దొరకద్ది. ఒక సాలి వాళ్ళు పట్టు వస్త్రాన్ని వేస్తారు, ఒక బట్ట ఆళ్ళకు వస్తుంది. కుండలు అంటే స్టీల్ పాత్రలు వచ్చినాయి, అక్కడి నుంచే వచ్చింది కదా టెక్నాలజీ. మట్టివాడు కుండలు చేస్తే కమ్మరి, కుమ్మరి, కాకలి, మంగలి ఇవన్నీ వృత్తులండి. వృత్తే దైవంతో సమానం. ఆ వృత్తులు అంటే సైంటిస్టులు వాళ్ళు. ఈ శూద్రులు అనబడి చెప్పబడే వాళ్ళంతా గొప్ప సైంటిస్టులు, గొప్ప
సైంటిస్టులు అండి వాళ్ళు. ఓకే. ఇవాళ తోలు కొనుక్కున్నారు, తోలు ద్వారా ఏం చేసింది, జలాన్ని రవాణా చేసి కనుక్కున్నారు, డప్పు కొనుక్కున్నారు. సంగీతం ఏడి నుంచి వచ్చింది? తోలు లేకపోతే. ఆ తోలుని కొనుక్కున్నాడు ఎవడు? ఈ శూద్రుడే కదా తోలు కొనుక్కున్నది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఇటువంటి విజ్ఞానాన్ని, స్వచ్ఛమైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించకుండా ఈ అన్టచబుల్ విధానం అనేది కరెక్ట్ కాదు. అదే సనాతన ధర్మం చెప్తుండేది. ఎవరు గొప్పోళ్ళు లేరా, బ్రహ్మంగారు చెప్తారు, వృత్తే దైవంతో సమానము, అందరూ సమానం, ఎవరి బాధ్యత వాళ్ళు పోషించాలి, డెఫినెట్గా ఎవరి బాధ్యత వాళ్ళు పోషించాలని